ప్రముఖ నిర్మాత బన్నీవాస్కు కీలక బాధ్యతలు అప్పగించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ ప్రచార విభాగం చైర్మన్గా బన్నీవాస్ను నియమించారు. గురువారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో దీనికి సంబంధించిన నియామక పత్రాన్ని బన్నీవాస్కు అందజేశారు జనసేనాని. ఇక పార్టీకి ప్రచార విభాగం కీలకమైనది. సమన్వయంతో ప్రచార విభాగాన్ని ముందుకు నడిపించాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చెప్పారు. పార్టీ అంశాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపునకు వినూత్న కార్యక్రమాలు రూపొందించాలని చెప్పారు. పార్టీ ఉన్నతి కోసం మరింతగా కష్టపడాలని సూచిస్తూ ఈ సందర్భంగా బన్నీవాస్కు శుభాకాంక్షలు తెలిపారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మరోవైపు వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీతో కలిసి ముందుకు నడుస్తుంది జనసేన. ఇప్పటికే ఉమ్మడి కార్యాచరణపై పలు సమావేశాలు కూడా నిర్వహించారు. ఒక్క సీటు కూడా వైసీపీకి వెళ్లకుండా పనిచేయాలంటూ పార్టీ శ్రేణులకు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చిన విషయం విదితమే. ఈ పొత్తు కనీసం ఓ దశాబ్ద కాలం పాటు ఉండాలి. దశాబ్ద కాలం పాటు పొత్తు ఉంటేనే రాష్ట్ర విభజన నష్టాన్ని, వైసీపీ పాలన విధ్వంసం నుంచి ఏపీని కాపాడుకోగలమని ఆయన, నా భవిష్యత్తు కోసం నేనేం చేయడం లేదు అని, ఏపీ భవిష్యత్తు కోసమే నేను కృషి చేస్తున్నాను. పార్టీ బలోపేతం కోసం పనిచేయాలి. నేను దశాబ్ద కాలంగా పనిచేస్తున్నాను. పల్లం వైపే నీరు వెళ్తుంది. పార్టీ కోసం కష్టపడితే గుర్తింపు దానంతట అదే వస్తుందంటూ పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.